అందరికీ నమస్తే. ఈరోజు ఆదరణ పిరమిడ్లో స్టూడెంట్స్ ఎంపవర్మెంట్ అనేది మనం స్టార్ట్ చేసుకున్నాం. పిల్లల్లో అద్భుతమైన ఒక ఉత్సాహం కనిపించింది. అంటే వాళ్ళలో మనం పాజిటివ్నెస్ అనేది అలవాటు చేయాలి. ఒక పాజిటివ్ అనేది అలవాటు చేయాలంటే వాళ్ళకు ధ్యానం అనేది కంపల్సరీగా మనము అలవాటు చేయాల్సి ఉంది చిన్నప్పటి నుంచి. ఎక్కడ చూసినా నెగిటివ్ అనేది పేరుకుపోయింది. ప్రతి చోట అవే వింటున్నారు పిల్లలు. కాబట్టి మనం పాజిటివ్నెస్ ని అలవాటు చేయాలి. పిల్లల్లో ఒక ఏమంటారు, ఇప్పుడు ఎక్సర్సైజులు లేవు, పిల్లలు ఆటలు పాటలు కూడా లేవు. శరీరం దృఢంగా తయారు కావాలంటే కూడా ఇవన్నీ అవసరము. అఫర్మేషన్ అంటే మనం ఏది చెప్పుకుంటామో అదే తయారవుతాము. ఎక్కువ సార్లు పాజిటివ్ అనే థింకింగ్ అనేది వాళ్ళు అలవాటు చేయడం వల్ల వాళ్ళు అలాగే తయారవుతారు. ఎనర్జెటిక్ గా పాజిటివ్నెస్ అంటే మనం ఏది అవసరమో ఏది అవసరం లేదు, వాళ్ళ ఒక లైఫ్ అనేది క్రమశిక్షణతో నడుస్తుందనే ఉద్దేశంతో మనము స్టూడెంట్స్ ఎంపవర్మెంట్ అనేది ఏర్పాటు చేసుకున్నాము. అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. ప్రతి వారం ఇలాగే జరుగుతుంది, జరగాలని మనం కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారము. ఈరోజు ఆదోనిలో శ్రీ మహాయోగి లక్ష్మమ్మ పిరమిడ్ ధ్యాన కేంద్రంలో స్టూడెంట్స్ ఎంపవర్మెంట్ ప్రాజెక్ట్ అనే ప్రోగ్రాం జరిగింది. ఈ ప్రోగ్రాంలో పిల్లలు చదువు విషయంలో కానీ వేరే విషయంలో కానీ స్ట్రెస్ చాలా అనుభవించి వాళ్ళు ఏ విషయం చేయాలో ఏది చేయకూడదో ఏది చేయాలో అర్థం కాకుండా కన్ఫ్యూజన్ లో ఉన్నారు. అలాంటి లైఫ్ ని వాళ్ళు ఫేస్ చేయడానికి ఇక్కడ అంతా పాజిటివ్ థింకింగ్, ఏ విధంగా ఆలోచించాలి, ఏ విధంగా మనం స్పిరిచువల్ గా కానీ ముందుకెళ్ళాలి అన్ని చెప్పడం జరిగింది అనమాట. దీనివల్ల ఏమవుతుందంటే పిల్లల్లో ఫిజికల్లీగా మెంటల్లీగా స్ట్రాంగ్నెస్ అనేది వాళ్ళలో ఏర్పడుతుంది. దానివల్ల ఒక ఖచ్చితమైన విషయాన్ని తెలుసుకునే విధంగా వాళ్ళు మనకి మన పిల్లలకి బోధిస్తున్నారు. సో మీరు కూడా చక్కగా మీ పిల్లల్ని ఈ స్టూడెంట్స్ ఎంపవర్మెంట్ ప్రోగ్రామ్ లో జాయిన్ చేసి మీ పిల్లల భవిష్యత్తుకి ఫిజికల్లీగా మెంటల్లీగా స్పిరిచువల్ గా మీ లైఫ్ ముందుకు వెళ్ళాలని ఆశిస్తున్నాను. ధన్యవాదాలు. నేను పిల్లల్ని ఇక్కడికి పంపించడానికి రీజన్ ఏంటంటే మెడిటేషన్ ఈజ్ పార్ట్ ఆఫ్ లైఫ్. మెడిటేషన్ ఉంటే అన్నిట్లో సక్రమంగా వెళ్ళగలుగుతారు పిల్లలు. ఇంకా వాళ్ళ పనులు వాళ్ళు సొంతంగా నేర్చుకుంటారు. అన్ని డిసిప్లిన్ ఇంకా కొన్ని కానీ అన్నిట్లోనూ ముందుకు వెళ్తారు. అలాగని ఈ ప్రోగ్రామ్ కండక్ట్ చేసిన అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. అందరికీ గుడ్ మార్నింగ్. నా పేరు విజయపురం. ఈరోజు నేను నేర్చుకున్నది మెడిటేషన్, స్టాచ్యూ మరియు అఫర్మేషన్. స్టాచ్యూ ఎందుకు వేసుకున్నానంటే మనము సైలెంట్ గా ఉండాలి, మన శ్వాస మీద ధ్యాస పెట్టుకోవాలని. స్టాచ్యూ వేసుకోవడం వల్ల మనకు ధ్యాస పెరుగుతుంది. అఫర్మేషన్ అంటే ఐ ఆమ్ ఏ గుడ్ సోల్, ఐ ఆమ్ ఏ హ్యూమనిస్టిక్ సోల్ అనే మనకు నమ్మకం తెచ్చుకోవడానికి. మనకు రెండు కాళ్ళు ఉంటాయి. మనం ఒక కాలుతో మన గోల్ ని రీచ్ కాలేం, రెండు కాళ్ళు ఉంటే రీచ్ అవ్వగలం. అలాగే మన జీవితం కూడా రెండు రకాలు. ఒకటి మామూలు లైఫ్, ఇంకోటి స్పిరిచువల్ లైఫ్. మనం మామూలు లైఫ్ లో వెళ్తే మన గోల్ ని చాలా లేట్ గా రీచ్ అవుతాం. రెండు లైఫ్ లతో వెళ్తే మన గోల్ ని రీచ్ అవుతాం. రెండు లైఫ్ ఏంటంటే స్పిరిచువల్ లైఫ్. My school name is Lincoln Grammar English Medium High School, Adoni. ఈరోజు నేర్చుకున్నది ధ్యానం చేయడం, స్టాచ్యూ, ఫిజికల్ లైఫ్, నార్మల్ లైఫ్, స్పిరిచువల్ లైఫ్. ఒక కాల్స్తో నడిస్తే మనం కష్టంగా ఉంటుంది, రెండు కాల్స్తో నడిస్తే ఈజీగా ఉంటుంది. అలాగే మన లైఫ్ కూడా అలాగే ఒక చదువు చదివితే కష్టంగా ఉంటుంది, రెండు చదువులు చదివితే ఈజీగా ముందుకు వెళ్ళొచ్చు. నా పేరు మధురెడ్డి, మా అమ్మాయి సాహితి. ఈరోజు ఆదోని పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ ఆధ్వర్యంలో ఆదోని పిరమిడ్ ధ్యాన కేంద్రంలో స్టూడెంట్ ఎంపవర్మెంట్ పైన గీతా మేడం మరియు మన చీఫ్ ప్యాటర్న్ పాండ్రామి శెట్టి అందరి ఆధ్వర్యంలో అద్భుతంగా జరిగింది.
ఈ కార్యక్రమంలో దాదాపు 150 విద్యార్థులు పాల్గొన్నారు. ఈ ప్రోగ్రామ్ విద్యార్థులు ముఖ్యంగా స్టూడెంట్ ఎంపవర్మెంట్ అంటే విద్యార్థులు ఉండే అన్ని రకాల శక్తి సామర్థ్యాలు ఏ విధంగా డెవలప్ చేసుకోవాలి, విద్యార్థి సాధికారిత గురించి ముఖ్యంగా అఫర్మేషన్స్ అంటారు. అంటే విద్యార్థులు వచ్చేసి ముఖ్యంగా వాళ్ళలో ఉండే ఇన్నేటివ్ అబిలిటీస్ అంటే అంతర్గత సామర్థ్యం ఏ విధంగా బయటపడాలి దాని కొరకు కావాల్సిన యాక్టివిటీస్ అనమాట. ముఖ్యంగా మెడిటేషన్ ఎలా చేయాలి, మెడిటేషన్ యొక్క అవసరం ఏంటి, లైఫ్ అంటే 2 రకాలు, ఫిజికల్ లైఫ్, స్పిరిచువల్ లైఫ్. మేడం వచ్చి కంపేర్ టు 2 legs ఆ 2 hands తో పోల్చింది అనమాట. కాబట్టి ఈ విధంగా ఫిజికల్ లైఫ్ ఉండాలి, అలాగే పురోగతి దశ నుంచే విద్యార్థుల దశ నుంచే స్పిరిచువల్ లైఫ్ ఉండాలని చెప్పి మేడం గారు చక్కగా వివరించారు. అలాగనే పిల్లల కాన్సన్ట్రేషన్ పవర్ పెరగడానికి స్టాచ్యూ ఎలా ఉండాలి, స్టాచ్యూ అంటే ఒక విగ్రహంగా నిలబడినప్పుడు వాళ్ళలో ఉండే కాన్సన్ట్రేట్ పవర్ ఎక్కువగా పెరుగుతుంది అనమాట. డిసిప్లిన్ కూడా ఎలా ఉండాలని చెప్పి నేను విద్యార్థులు వచ్చేసి ముఖ్యంగా స్లీపర్స్ వదలడం కానివ్వండి, ఇంట్లో వాళ్ళ యాక్టివిటీస్ వాళ్ళు ఓన్గా ఎలా చేసుకోవాలి, పేరెంట్స్ పైన డిపెండ్ కాకుండా వాళ్ళ పనులు వాళ్ళు చేసుకోవడం వల్ల సెల్ఫ్ డిసిప్లిన్ డెవలప్ అవుతుందని చెప్పి మేడం గారు వివరించారు. అలాగే ముఖ్యంగా అఫర్మేషన్ లో 3 చెప్పారు. ఐఎమ్ ప్యూర్ సోల్, ఐఎమ్ హెల్తీ అండ్ గుడ్, ఐ కెన్ డూ ఎవ్రీథింగ్ అండ్ ఎనీథింగ్. నేను ఏదైనా ఐఎమ్ ప్యూర్ సోల్ అంటే నాలో ఉండే ఆత్మ స్వచ్ఛమైనది, ఐ కెన్ డూ ఎవ్రీథింగ్ నేను ఏదైనా చేయగలను. అలాగే ఐఎమ్ హెల్తీ అండ్ గుడ్, నేను ఆరోగ్యంగా ఉన్నాను. ఆ విధంగా 20 times రోజు అనుకుంటే పిల్లలు వాళ్ళు ఉండే ఇన్నేటివ్ గా పాజిటివ్ థింగ్ డెవలప్ అవుతుంది, వాళ్ళు ఏ సమస్య వచ్చినా సాధించగలరు అనమాట. అలాగనే మా అమ్మాయి